సో యూ మస్ట్ టెల్ యువర్ మైండ్. మన మైండ్కి మనం చెప్పాలి, మన మైండ్ మనకు చెప్పకూడదు. యూజువల్గా మన మైండ్ మనకు చెప్తానే ఉంటుంది. కానీ మనం ఏం చేయాలంటే, ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ మాస్టర్ యువర్ లైఫ్, మీ జీవితాన్ని మాస్టర్ చేయాలంటే యూ మస్ట్ టెల్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ ఇన్ యువర్ స్పిరిట్, యువర్ మైండ్. దేవుడు మన ఆత్మలో, తన ఆత్మ ద్వారా, తన వాక్ ద్వారా ఏం చెప్తున్నాడో దాన్ని మన మనసుకి పట్టించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో డోంట్ గెట్ మీ రాంగ్. What are you cluttered with your thinking? What are the days, మీ డే ఎట్లా ఉంది అసలు? What are the things? Do you have time to see the future? మీరు భవిష్యత్తుని చూడటానికి ఏమైనా టైం ఉందా? దేవుని యొక్క వాక్యంలో నుంచి చూడటానికి ఏమైనా టైం ఉందా? ఆర్ లైఫ్ ఎట్లా జరిగితే అట్లాగే దాన్ని చూడటానికి అట్లాగే ఉన్నారా? Or you like that? Or you seeing forward, or you have a twisted neck? మీరు ముందు భవిష్యత్తును చూస్తున్నారా, లేకపోతే మీరు వంకరి ముఖం కలిగిన వాళ్ళు ఉన్నారు? వీళ్ళన్నారు వాళ్ళన్నారు, లేకపోతే నాకు ఇక్కడ ఇది జరిగింది, నాకు అక్కడ జరిగింది, నాకు ఇది అయింది, నాకు అది అయింది. జస్ట్ ప్లీజ్ లెట్ మీ టెల్ యూ, రిడెంప్షన్ ఇస్ పవర్ఫుల్. విమోచన చాలా పవర్ఫుల్. విమోచన అంటే విమోచించుట. ఆయన రక్తమును ఆయన మన కొరకు చిందించి మనలను కొనుక్కున్నాడు అంటే we have bought back. The price of redemption is very powerful. Hallelujah. I want you to apply this in every area of your life. తూర్పు తట్టు, ఉత్తర తట్టు. తూర్పు తట్టు ఎందుకు చూడలేకపోతున్నాం అంటే ఇక్కడ ఏదో ఉంది, దాన్ని చూస్తూ ఉన్నాం. ఉత్తర తట్టు ఎందుకు చూడలేకపోతున్నాం? బికాస్ సంథింగ్ ఇస్ దేర్ దట్ ఈస్ పుల్లింగ్ యూ డౌన్. యూఆర్ నాట్ సీయింగ్ యువర్ లైఫ్. దేవుడు మీకు ఇచ్చిన దర్శనమును కానీ, వాగ్దానం యొక్క నెరవేర్పుని కానీ, లేకపోతే మీ భవిష్యత్తుని కానీ చూడట్లేదు. యూఆర్ నాట్ సీయింగ్ ఇట్. అప్పుడు చూద్దాంలే. నో, దట్ ఈస్ నాట్ ద ఫెయిత్ టాక్. దట్స్ నాట్ ఫెయిత్. అది విశ్వాసులు మాట్లాడేది కాదు. అది దట్స్ నాట్ ద పీపుల్ విత్ డెస్టినీ, గమ్యం కలిగిన వారు మాట్లాడే లాంగ్వేజ్ కాదు. యూ మస్ట్ బి ప్రిపేర్డ్ ఇఫ్ యూ హ్యావ్ పర్సెప్షన్. And then looking at the word of God in all dimensions. చూడండి, ఒక డైమెన్షన్, ఈరోజు ఒక డైమెన్షన్ లేదు. చర్చిల్లో బొట్లు అమ్ముకునే పరిస్థితి వచ్చేసింది. నేను ఈ కాంట్రవర్షియల్ థింగ్స్ కానీ మాట్లాడాల్సి వస్తుంది. అసలు మనకి ఎందుకు అది? అసలు వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ఇట్? ఉద్యమము అంటే అర్థం ఏంటి? దేని కొరకు ఉద్యమించాలో? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రెవల్యూషన్? రెవల్యూషన్ దేని కొరకు అంటే, మనకు కావాల్సిన ప్రివిలేజెస్ ఎవరిని ఇవ్వకపోతే దాని కొరకు ఉద్యమిస్తే దాని ఉద్యమం. ఈ బొట్టు ఉద్యమం ఏంటి? అదేంటే వాక్యంలో ఉందా పెట్టుకోమని, వాక్యంలో లేదు కదా, లేకపోతే లేదు మరి ఫ్యాంట్ వేసుకోమని ఉందా, మరి ఎందుకు వేసుకొని ఇప్పేసిరా రేపు కదా? దీస్ ఆర్ అన్నెసెసరీ. దీస్ ఆర్ లైక్ చైల్డిష్ థింగ్. ఉందా అంటే నేను వాక్యం. దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్. దే క్యాన్ బి జ్ఞానులు అయి ఉండొచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ ద విజ్డమ్ ఆఫ్ మెన్. చూడండి, వీఆర్ నాట్ హియర్ టు టెల్ హౌ వైస్ గాడ్ ఈస్. దేవుడు ఎంత జ్ఞానవంతుడు చెప్పడానికి కాదు మనం బోధించాల్సింది, లేకపోతే మనం ఎంత జ్ఞానవంతులం కాదు. యూ జస్ట్ కీప్ యువర్ విజ్డమ్ అసైడ్ అండ్ దెన్ జస్ట్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యువర్ స్టూపిడ్ హెడ్. కమ్ ఆన్, హల్లెలూయా. నేను నా జ్ఞానమును ఉపయోగిస్తే నేను సిలువ యొక్క శక్తిని నేను నిరర్ధకం చేసిన వాడునవుతాను అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఇఫ్ ఐ స్పీక్ విత్ ద విజ్డమ్ ఆఫ్ మెన్, I will lest I shall make the power of the cross void. We are not here to use our wisdom. మనకు కలిగిన జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. సో పీపుల్ టేక్ కన్వీనియన్స్. నాకు వీళ్ళు చెప్పారు కాబట్టి పెట్టుకోమన్నారు కాబట్టి, సో నేను ఇక్కడికి వెళ్తాను. వీళ్ళు ఇది చెప్పారు కాబట్టి ఇది బాగుంది కాబట్టి నేను ఇక్కడికి వెళ్తాను. సో వీళ్ళు ఇట్లా చేశారు కాబట్టి, సో పీపుల్ నౌ చూస్. సో ఐ అండర్స్టాండ్ ద ప్రెషర్. సో అన్ని కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఒకవేళ పెట్టుకున్నారంటే దెర్ ఈస్ అ సెంటిమెంట్ టు ఇట్, దెర్ ఈస్ సమ్ రిస్ట్రిక్షన్స్ టు ఇట్. రక్షణ పొందని భర్తలు ఉండొచ్చు. వాళ్ళకి కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఒక ట్రెడిషన్ ఉంది. వి అండర్స్టాండ్. అలా అని చెప్పి వాళ్ళు పెట్టుకోమని చెప్పలేదు, పెట్టుకోవద్దని చెప్పలేదు. అలా అని చెప్పి పెట్టుకోవాలి అందరిని ఉద్యమించమని కాదు దాని అర్థం. సో మనం ఏమైపోయిందంటే ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా కొట్టుకునే స్థితికి వచ్చేసింది. టెక్నికల్గా మాట్లాడాలంటే దీస్ థింగ్స్ షుడ్ నాట్ టేక్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చూడండి, ద ఫార్మ్ ఆఫ్ అన్గాడ్లీనెస్. లెట్ మీ టెల్ యూ ద మిస్టరీ ఆఫ్ అన్గాడ్లీనెస్. అన్గాడ్లీనెస్ అంటే తెలుగులో భక్తిహీనత యొక్క మర్మం మీకు చెప్తాను. భక్తిహీనత యొక్క మర్మం ఏం చెప్పమంటారా? ప్రతీది కూడా భక్తిగా కనిపిస్తుంది. దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ అన్గాడ్లీనెస్. అసలు అది భక్తిహీనత అని కూడా తెలియదు. It looks very sound. Let me tell you about the definition of heresy.
హెరసీ అంటే తప్పుడు బోధ అంటే అర్థం ఏంటంటే ఏ ట్రూత్ టేకెన్ టు ఎన్ ఎక్స్ట్రీమ్ ఈజ్ కాల్డ్ హెరసీ. హెరసీ అంటే ఒక ట్రూత్, ఒక సత్యమును, అది సత్యమే కానీ దాన్ని బాగా ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోతే ఆ సత్యం అసత్యం అయిపోద్ది. ఎందుకంటే ఇంకా అదే కోణంలో నుంచి అన్ని చూస్తాం ప్రారంభిస్తాం. అందుకని అబ్రహాముతో అంటున్నాడు, యు గాట్ టు లుక్ టు ద ఈస్ట్, వెస్ట్, నార్త్, ద సౌత్, ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ యువర్ లైఫ్, ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కటి, కొంతమంది దాన్ని ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళిపోయారు, కొంతమంది ఇంకొకటి ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళిపోయారు. బట్ వి మస్ట్ స్టాండ్ ఇన్ ద మిడిల్. హల్లెలూయా. అవాయిడ్ ద ఎక్స్ట్రీమ్స్. ఆమేన్. నా వాట్ ఈస్ ద న్యూ కోడ్? నూతన నిబంధనల న్యూ కోడ్, మనం ఫాలో అవ్వాల్సిన కోడ్ ఏంటి? కెన్ ఐ టెల్ యూ? ద హోలీ స్పిరిట్. కమ్ ఆన్. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, ఇప్పుడు నన్ను బొట్టు తీసేయమంటారా, బొట్టు పెట్టుకోమంటారా, అడ్డంగా పెట్టుకోమంటారా, నిలువుగా పెట్టుకోమంటారా, రెండు కలిపి పెట్టుకోమంటారా, లేకపోతే ఒళ్ళంతా పెట్టుకోమంటారా? ఆస్క్ ద హోలీ స్పిరిట్. కమ్ ఆన్. హల్లెలూయా. నాకు ఒకటి అర్థమైంది. ఆ క్వశ్చన్ అడిగితే అర్థం ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు దే ఆర్ బేబీస్ అని అర్థం, ఆర్ దే ఆర్ ఇమ్మెచ్యూర్ అని అర్థం. వాళ్ళు శిశువులైనా ఉండాలి, లేకపోతే మరుగుజ్జులైనా ఉండాలి. శిశువులు అంటే ఇగ్నోరెంట్, తెలియని వారు, ఇప్పుడే ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు. మరుగుజ్జులు అంటే పరిపక్వతలోనికి రానివారు. అంటే చిన్న వాళ్ళు, ఇక్కడ ఏజ్ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు ఎంత ఏజ్, 20 years, ఎంతే హైట్ ఉంటారు. మీరు చూసారా కామెడీలో? ఇదివరకు సర్కస్ వెళ్ళాము, ఇప్పుడు సర్కస్ లేదు. వాళ్ళు బఫూన్స్గా పెట్టి వాడుతూ ఉంటారు పాపం, యూనో, రైట్? సో స్పిరిచువల్గా కొంతమంది ఆ క్వశ్చన్ అడిగారంటే యు ఆర్ నాట్ గ్రోన్ స్పిరిచువల్లీ. అండ్ దెన్ ఇఫ్ యూ ఆస్క్ దట్ క్వశ్చన్, నీకు అన్నీ తెలిసి శరీరసార్యమైన మనిషి అయి ఉండొచ్చు, యు నో ఎవ్రీథింగ్, బట్ యు విల్ఫుల్లీ choose a certain way of life. That is what ungodliness is. ఇప్పుడు దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని రక్షణ పొందడం ఏంటి? అపోస్తలుడు పౌలు అన్నాడు, నేను ఆయనని సంతోషపెట్టుటకు నేను ప్రయాసపడతాను. లెట్ జస్ట్ స్ట్రైవ్ టు ప్లీజ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ అన్నాడు. ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో మనకు తెలియకపోతే యువర్ స్పిరిట్ ఈజ్ నాట్ అలైవ్. మన ఆత్మ అలైవ్ కాదు, చనిపోయింది. అన్య సంబంధమైనవి చేయటం ఆయనకి ఇష్టకరమైన, ఆయనకి తెలీదా? మళ్ళీ దానికి వాక్యం కావాలా, వచనం కావాలా, డిబేట్ కావాలా, నీకు అనుకూలంగా చెప్పే వచనాలు కావాలా? ద న్యూ లా ఇన్ ద న్యూ టెస్టమెంట్ ఈజ్ ద లా ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పెంతెకోస్తు దినాన ద ఫస్ట్ పెంతెకోస్తు వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇవ్వబడితే, ఇన్ ద న్యూ టెస్టమెంట్, నూతన నిబంధనలో ఫస్ట్ పెంతెకోస్తు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. The only command that we must listen today is not the 10 commandments, but every command that the Holy Spirit whispers into your heart. దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో ఆయన మెల్లని స్వరముతో మాట్లాడే ప్రతి దాన్ని కూడా మనం వినాలి. ఒక ఆవిడ, I know her for many years, come from different background. ఒకసారి వచ్చి నా దగ్గరికి వచ్చి, బాబు ప్రార్థన, ఆమెకి బొట్టు లేదు అంటే, ఏమైంది మీ బొట్టు అని పెట్టుకున్నప్పుడల్లా మనసులో ఏదో అనిపించింది, బాబు తీసేసాను. ఎవరన్నా తీయమన్నారా? నో. మరి అంకులు ఏమన్నా అన్నారా? ఏమనలేదయ్యా. ఎందుకని? ఏమో ప్రభుయే మార్చాడు. కమ్ ఆన్. హల్లెలూయా, హల్లెలూయా. సంథింగ్ pricked her. Nobody forced her. మనల్ని కూడా నువ్వు తీసేయి, ఈ కూడా అనవసరం. ఆమేన్. Hallelujah. Something pricked her. God gave grace for her husband. Come on. Hallelujah. But did I condemn any time that she came? No. The all dimensions of your life. Perception. See, so my life got చాలా జాగ్రత్త. See, you must perceive. Now ఇక్కడ నుంచి I want to take you to Luke's Gospel chapter 1. నేను చాలా చెప్దాం అనుకున్నాను, చెప్పేస్తా. Come on. Hallelujah. What is that we need to learn? Managing your mind. What is cluttering your mind? మీ మైండ్ దేని చేత క్లటర్ అయిపోయింది. అందుకని దేవుని అడగాలి, దేవా, లార్డ్ గివ్ మీ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. నాకు క్రీస్తు కలిగిన మనస్సును అనుగ్రహించు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్, థింక్ త్రూ మై మైండ్. నా మనసు ద్వారా ఆలోచన చేయి తండ్రి. థింక్ త్రూ మై మైండ్ లార్డ్. నా లుక్స్ గాస్పెల్, లూకాసు వార్త chapter 2, రెండవ అధ్యాయం. Luke's Gospel chapter 2, and let's read from verse 21. 21వ వచనం నుంచి చదువుదాం. Let's read from verse 21.
ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు ఆ, గర్భమందు ఆయన పడకమునుపు ఉమ్, దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. వారు ఆయనకు పెట్టిరి. నేమ్, ఎవ్రీబడి సే నేమ్. నేను లాస్ట్ వీక్ చాలా చెప్పాను. మోసెస్ రిఫ్యూజ్ టు కాల్ హిమ్సెల్ఫ్ యాజ్ ద సన్ ఆఫ్ ఫేరోస్ డాటర్. మోషే ఫరో కుమారుని అనిపించుకున్నటకు తృణీకరించాను. మై క్వశ్చన్ ఇస్, నేను చెప్పేసి కదా ప్రభు, ఐ జస్ట్ థింకింగ్ ద హోలీ స్పిరిట్ ఆస్క్ మీ, వాట్ ఈస్ ది నేమ్ దట్ యు ఎంబ్రేస్? తృణీకరించిన పేర్లు పక్కన పెడదాం, ఓకే, తృణీకరించాం. బట్ వాట్ ఈస్ ద నేమ్ దట్ యు ఎంబ్రేస్? ఏ నామమును మనం హత్తుకుంటున్నాం, ఏ పేరు మనం పెట్టుకుంటున్నాం? దట్ ఈస్ ఇంపార్టెంట్, బికాస్ ఇట్స్ నాట్ నేమ్. అది పేరు కాదు, ఇట్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ ది కంటెంట్, ఆర్ ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది కంటైనర్. ఇప్పుడు ఒక పుస్తకానికి పైన పేరు ఉందనుకుంటే, ఆ పుస్తకంలో ఏముంది అన్నది ఆ పేరు చెప్పేస్తుంది. మన పేరు అంటే ఊరికి ఆ పేరు కాదు, మనలో దేవుడు ఏది ఉంచాడో ఆ పేరు బయటికి తెలియజేస్తుంది. కొంతమంది ఇళ్ళల్లో రాస్తారు, ఆ చిన్న చిన్న కిచెన్లోకి వెళ్తే ఇంత డబ్బాలు ఉంటాయి. పసుపు, ఉప్పు, కారం, తర్వాత మిరియాలు, నూనె, నెయ్యి. సో నేను డౌట్ వచ్చింది, నాకు కళ్ళకు కనిపిస్తుంది కదా, ఈ స్టిక్కర్ వేసి రాయాల్సిన అవసరం ఏముంది అని నాకు తర్వాత అర్థమైంది. ఒకరోజు తింటుంటే తీయగా ఉంది. ఏంటి అంటే ఉప్పు బదులు పంచదార చక్కగా వేసి పెట్టారు. మీకు అనుభవాలు ఏమైనా ఉన్నాయా? దానిని కవర్ చేయడానికి నిమ్మకాయ పిండి, టమాటాలు వేసి, దాంట్లో ఉప్పు వేసి కొంచెం తీపి తగలాలే అన్నారు. అది ఎంత భయంకరంగా ఉందో చెప్పలేం. ఇప్పుడు మళ్ళీ నేను తినకోకుండా అంటే ప్రభు మనకి ఏది ఇస్తే దాన్ని స్తుతించి తీసుకోవాలి. ఇది ప్రభు ఇచ్చింది కాదు, ఇది ప్రభు ఇస్తే మనం స్తుతించే తీసుకుంటాం. మరి మీ కంటైనర్ మీద ఏముంది? మీ లైఫ్ మీద దిస్ ఈజ్ ఎ కంటైనర్. వాట్ ఈస్ ద నేమ్ దట్ యు, సరే నేను దీన్ని రిఫ్యూజ్ చేసి దాన్ని రిఫ్యూజ్, బట్ వాట్ ఈస్ ద నేమ్ దట్ యు ఎంబ్రేస్? నువ్వు పుట్టక మునుకు ఆయన పెట్టిన పేరేంటి నీకు? ఆయనకి యేసు అని పెట్టాడు. తల్లి గర్భమున పడక మున్పే ఆయన నన్ను ప్రత్యేకించాను, క్రీస్తు నాలో బయలుపరపను అనుగ్రహించాను అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఇర్మియాతో అన్నాడు, నిన్ను జనములకు రాజ్యములకు నేను ప్రవక్తగా నేను నియమించి ఉన్నాను అని అన్నాడు. ఎప్పుడు? ఇన్ యువర్ మదర్స్ వూమ్, నువ్వు తల్లి గర్భంలో. దేవుని వాక్యాలు చూస్తే అందరికీ ఆల్మోస్ట్ తల్లి గర్భంలోనే పేర్లు పెట్టాడు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. And people who change history before they were born. మన లైఫ్లో గ్రేటెస్ట్ డిస్కవరీ ఏం చెప్పమంటారా? మన పుట్టక ముందు దేవుడు మనకి పెట్టిన పేరు తెలుసుకోవటం.